అండి మోడస్టా సంపత్ చిన్నవాళ్ళం నడిచే వెళ్దాం. మనకి ఎంత అనుభవం ఉన్నా ఈ బిజినెస్ లో లాస్ అనేది చాలా 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 సర్వసాధారణం. అది ఎలా అయినా జరగచ్చు. నష్టం అనేది ఎలా అయినా జరగచ్చు. నీ ప్రమేయమే ఉండాల్సిన అవసరం లేదు. నీకు నాలెడ్జ్ లేకపోయినా ఉన్నా కూడా జరుగుద్ది. సో ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నియర్లీ మాకు 13 years 12-13 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఈ బాదం పాలలో. సో నిన్న 30 లీటర్ల బాదం పాలు పాడైపోయినాయి. సో ఎందుకు పాడైనాయి అంటే చెప్తాను మీకు. అంతకుముందు రోజు పాలు కాచాము, చల్లార్చాము, పెట్టాము. ఈవినింగ్ అంటే మరుసటి రోజుకి రెడీ అవుతాయి అనమాట. అవి మరుసటి రోజు కూలింగ్ అవుతాయి, మనం సేల్ చేయడానికి ఉంటుంది అనమాట. ఎవ్రీడే అంతే ఉంటుంది. నెక్స్ట్ డే సేల్ చేస్తాం అనమాట. సో సేమ్ అర్థం చేసాం. ఇవాళ పారబోస్తాం 30 లీటర్లు. ఎందుకు జరిగిందంటే అది రాత్రి కరెంట్ లేదు ఇక్కడ, అంటే పోయిందంట కరెంటు. మార్నింగ్ దాకా రాలా. సో మనం ఆన్ లో పెట్టి వెళ్ళాం, ఫ్రీజర్ ఆఫ్ లో ఉంది. వచ్చేపాటికి లోపల ఉన్న బాదం పాలు పాడైపోయినాయి. సో అది సంగతి. ఇంతకు ముందు ఏంటంటే మేము ఏఆర్డిజికే స్కూల్ దగ్గర ఉన్నప్పుడు షాపు ఇల్లు ఒకటే, కరెంట్ పోగానే మనకు తెలిసేది. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు జరగలేదు అలాగా, ఎప్పుడు జరగలేదు. ఏం కరెంట్ పోవటం అనేది కామనే కరెంటు. కాకపోతే మనం ఏంటంటే అలర్ట్ ఉండేటోళ్ళం అనమాట. అక్కడ మేము ఏం చేసామంటే షాప్ కి ఇంటికి సపరేట్ పెట్టించాం. పోల్ మెయిన్ లైన్ కి ఒకటి, ఆ డొమెస్టిక్ ఇంటికి ఒకటి పెట్టించాం. అందువల్ల ఏంటంటే ఎక్కడ పోయినా కూడా మేము ఈ ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసేవాళ్ళం, హెవీ ఫ్లెక్స్ బాక్సెస్. దానివల్ల మాకు ఇబ్బంది ఉండేది కాదు. వెంటనే ఆఫ్ అవగానే ఈ ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసి ఇంట్లో నుంచి లాగటమో, లేకపోతే ఇంట్లో పోతే బయట నుంచి లాగడం, అలా మేము మేనేజ్ చేయగలిగాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇల్లు షాప్ వేరే అవడం మూలంగా నిన్న కరెంట్ పోయింది. మార్నింగ్ వచ్చేదాకా మనకు తెలియదు. సో అందువల్ల లాస్ అయిపోయాం. అది. సో నేను చెప్పేది ఏంటంటే కామన్ అనమాట అది. సో లాస్ రాకోకుండా ఏ బిజినెస్ ఉండదు. ఎనీ బిజినెస్ లాస్ ఉంటది, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా. సో మనం అవన్నీ కూడా డైజెస్ట్ చేసుకోవాలి ఒకటి. ఓకే.